4 పిల్లలు నిలబెట్టి మధ్యన స్లాబ్ వేసి పెయింట్ అయ్యరా బిల్డింగ్ అయ్యో, నేను అసలు భయంతో వస్తుంటే ఈయన బిల్డింగ్ అంటారేంటి? ఏమండి లేవండి లేవండి. ఏంటే అర్ధరాత్రి నీ గోల? మన ఇంట్లో ఉన్న గుర్రం ఊగుతోంది. నన్ను అడగకుండా మన ఇంట్లో ఎవరు గుర్రం అయ్యో, ఉన్నారు? స్టోర్ రూమ్ లో ఉన్న చెక్క గుర్రం ఊగుతోంది. అదేమన్నా మైకేల్ జాక్సన్ ఊగడానికి? అయ్యో, మీరు నాతో రండి, కావాలంటే మీకు చూపిస్తాను. రండి, లేవండి, తొందరగా రండి. అయ్యో, ఇందులో నా తప్పేం లేదండి, మీరే పడిపోయారు, మన్నించండి, క్షమించండి. రండి. కింద పడ్డా నేను ఎవరితో చెప్పు. నిజంగా ఎవరికి చెప్పాలండి. చూసుకుని వెళ్ళండి, నేనేమన్నా గుడ్డు? చూసుకుని జాగ్రత్తగా. దేవుడా, అదిగో చూసారా, గుర్రం ఊగుతుంది. మైకేల్ జాక్సన్ అని అడిగారుగా, ఎలా ఊగుతుందో చూడండి. అయ్యో, ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారండి? నన్ను ఒంటరిగా వదిలి తలకండి. ఆగిందే. మీరు కిటికీ వేసారుగా, గుర్రం ఆగిపోయింది. చెక్క గుర్రం తెలుసండి, గాలికి ఊగింది. అర్థమైంది. మరి ఏం పీకుదాం? నన్ను అంత అర్జెంట్గా లేపావు. అర్ధరాత్రి లేవటం, నోటుకు వచ్చినట్టు వాగటం. అయ్యో, క్షమించండి. ఓంటి చాలు, కాళ్ళ మీద పడిపోతాం. ఇంకోసారి అర్ధరాత్రి లేపావా పెళ్ళవని కూడా చూడండి. వస్తున్నానండి. అర్ధరాత్రి లేపి హింస పెట్టేస్తుంది. నిద్రమత్తులో ఇలా కూడా జరుగుతుందేమో. నిద్రమత్త రాత్రి లేపి హింస పెట్టేస్తుంది. నిద్రమత్తులో ఇలా కూడా జరుగుతుందేమో. నిద్రమత్తే లేకుంటే నేను ఏంటే లోపల నన్ను ఒక్కదాన్ని వదిలేసి వచ్చారు కదా, వస్తున్నా. ఉదయాన్నే 5 గంటల ఫ్లైట్, కంపల్సరీగా బెంగళూరుకి వెళ్ళాలి. మత లేకుండా గుర్రం ఊగుతుంది, అదే అర్థం డిస్టర్బ్ చేస్తామే. ఊరు వెళ్తున్నారని చెప్పనే లేదే. చెప్పానుగా, అమ్మతో చెప్పు. చెప్తా. నాకు బాగా నచ్చింది, కానీ ఈ చీర ఎలా కట్టుకోకూడదు. ఎలా కట్టుకోవాలంటే అవిఘ్నమస్తు, శుభమస్తు, ఇవాళ మన ఇంట్లో పూజ కదా, తమరెళ్ళి దండం పెట్టుకో. సరే వదినా, గోవిందా గోవిందా.